నమస్కారం. ఎన్కౌంటర్ మీడియా నుంచి నేను కళాధర్. ఆంధ్రప్రదేశ్లో ఏఈఎల్సీ పేరు తెలియని వారు లేరు. ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఏఈఎల్సీ అంటే ఆంధ్ర లూథరన్ ఇవాంజలికల్ చర్చ్ పేరుతో చాలామందికి సుపరిచితమైన ఏఎల్సీ ఈ రోజున కొంతమంది ఆ మాట ఏమనాలంటే ఒక రాబందులకు నిలయంగా మారింది, లేకపోతే ఒక స్వార్థపరులకు, కబ్జాకోరులకు, లేకపోతే ఏఎల్సీకి సంబంధించిన క్రైస్తవ సమాజానికి చెందిన ఆస్తులను తమ ధనదాహానికి ఏమాత్రం పాపభీతి లేకుండా, చేతిలో బైబిల్ పట్టుకున్నామన్న కనీస జ్ఞానం మర్చిపోయి పాపభీతి లేకుండా లీజుల పేరుతోనూ ఇంకా రకరకాల పేర్లతోనూ అన్యక్రాంతం చేసేస్తున్నారు. కొంతమంది పెద్ద మనుషుల రూపంలో ఉన్న రాబందులు ఏఎల్సీలో ఉన్నారు. ఇది ఏదో నేను చెప్తున్న విషయం కాదు. అనేక దశాబ్దాలుగా ఏఎల్సీలను పట్టుకుని పీడిస్తూ ఇలాగా క్రైస్తవ సమాజానికి చెందిన క్రైస్తవులకు చెందిన ఆస్తులను ఇలాగా అన్యక్రాంతం చేసేస్తూ కోట్లాది రూపాయలు అడ్డగోలుగా వెనకేసుకుంటున్న సిగ్గులేని కొంతమంది పెద్ద మనుషుల బాగోతాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. దీని గురించి ఏఎల్సీలో ఉన్న రాబందులు అయితే ఎవరైతే ఉన్న స్వార్థపరుల కోసం సుదీర్ఘ కాలంగా, అంటే సుమారు 3 దశాబ్దాలుగా, అంటే 1997, 98 మేబీ అప్పటి నుంచి పోరాటం చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరే రెవరెండ్ జిడి నెల్సన్ బాబు గారు. సార్, నెల్సన్ బాబు గారు నమస్తే. నమస్తే సార్. ఈయన గురించి పరిచయం పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే సీనియర్ పాస్టర్ అయిన దేవుని సేవలో అనేక దశాబ్దాలుగా ఉన్నారు. క్రైస్తవ సమాజంలో ఉన్న చాలా మందికి ఆయన సుపరిచితులు. ఈయన అసలు ఏఈఎల్సీకి సంబంధించి ఎందుకు ఇంత సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు, అసలు నెల్సన్ బాబు గారి దగ్గర ఏముంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఏఎల్సీలో మీరు సుదీర్ఘకాలం పాస్టర్గా చేశారు. అసలు ఏఎల్సీలో ఆస్తులు, ఈ వివాదాలు, మెయిన్ మోడరేటర్ అంటే అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కోసం, ఒక పదవి కోసం ఎందుకు సార్ ఇన్ని వివాదాలు నడుస్తున్నాయి? ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ అనేటువంటిది 1932లో రిజిస్ట్రేషన్ అయ్యింది. దానికి పూర్వాశ్రమంలో, అంటే దానికి ముందు యునైటెడ్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ ఇన్ అమెరికా, లేదా అమెరికన్ మిషన్ అనేటువంటి సంస్థ ఒకటి ఇక్కడ ఈ మిషనరీ కార్యక్రమాలు చేశాను. వీరు ఏం చేశారంటే, మిషనరీలు సువార్త సేవతో పాటు సమాజ సేవ కూడా చేశారు. హాస్పిటల్స్ నిర్మించడం కానీ, స్కూల్స్ నిర్మించడం కానీ, కళాశాలలు నిర్మించడం కానీ, అనాథ ఆశ్రమాలు, ఆర్ఫనేజెస్ కానీ, బ్లైండ్ స్కూల్స్ అండ్ బ్లైండ్ హాస్టల్స్ కానీ, లెపర్సీ హోమ్స్ కానీ, లెపర్సీ ట్రీట్మెంట్ కానీ, లేదా ఎవరైనా వదిలేసినటువంటి బిడ్డల్ని చేరదీసి వాళ్ళకి వేరేగా, వాళ్ళు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా సరే కూడా, వారు ఎవరైనా సరే వారికి ఆదరణ కలిగించేటువంటి ఒక హోమ్స్ అన్న వాటిని, డార్కాస్ హోమ్ అని ఉంటుంది రాజమండ్రిలో. పైగా మళ్ళీ ఇండస్ట్రియల్ హోమ్స్ పెట్టారు. అంటే ఈ క్యాస్ట్ అటాచ్డ్ ప్రొఫెషన్స్ మనకు ఉన్నాయి భారతదేశంలో. కుమ్మరి అంటే కొండలు చేసేవాడు, కమ్మరి అంటే వడ్రంగి పని, ఇలాగా దానిని ఆ కులానికి ఒక వృత్తి అటాచ్ అయిపోయి ఉండడం వల్ల కూడా గౌరవం అనేటువంటిది కూడా అలాగే ఉండిపోయింది. అలా కాకుండా డిఫ్యూజ్ చేద్దాం దీన్ని అనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ హోమ్స్ పెట్టారు, ఇండస్ట్రియల్ కళాశాల పెట్టారు, కాలేజెస్ పెట్టారు, చిన్న చిన్నవి. ఇలాగా అందుకని చాలామంది మాలమాదిగలు వడ్రంగి పనులు నేర్చుకోవడం, మాలమాదిగలు బార్బర్గా ఉండటం, మాలమాదిగలు చక్కగా ఈ మేసనరీ వర్క్ చేయడం, తాపీ పని చేయడం, ఇంకా రకరకాల స్కిల్స్, నేత నేయడం, ఇలాంటి పనులు వారికి నేర్పించిన సందర్భం ఉంది. ఆ విధంగా ఈ యొక్క చర్చి ఏదైతే ఉందో మిషనరీ వర్క్ జరిగింది. ఇప్పుడు అది ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. 1932లో ఏం చేశారంటే వారే డిజైన్ చేసి ఒక ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ అనే నామకరణం చేసి ఈ సంఘాన్ని వారు స్థాపించడం జరిగింది. ఈ సంఘం సేమ్ అదే క్యారీ అవుట్ చేయాలి. ఆ యొక్క ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భంలో నేను చూశాను. అది ఆ యొక్క డాక్యుమెంట్ మీద ఫస్ట్ ప్రియాంబుల్ లాగా ఉంటుంది. దాంట్లో ఏం చెప్పారంటే,
ఏదైతే ఈ అమెరికన్ లూథరన్ మిషన్ చేసిందో ఇంతవరకు, యునైటెడ్ అమెరికన్ లూథరన్ చర్చ్ వాట్ ఎవర్, దాన్ని మీరు కొనసాగించాలి. అంటే స్కూల్స్ ఉండాలి, కాలేజెస్ ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి, హెల్త్ సెంటర్స్ ఉండాలి, వాట్ ఎవర్ ఇందాక మనం చెప్పుకున్న ఆయన్ని కూడా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీస్ని వారు చాలా మరి ఉచితంగానే ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ అమౌంట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ పెట్టుకుంది. నాగపూర్లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అది. ఇప్పుడు కొంచెం వీకెన్ అయింది, కానీ అప్పుడు చాలా బలంగా ఉండేటువంటి సంస్థ. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల మెయిన్ లైన్ చర్చెస్, పెద్ద సంఘాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఉంటే వారు ఫైనాన్స్ చేశారు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవనే ఉద్దేశంతో. ఇప్పుడు అలాంటి ఆస్తులు మా చర్చిలో ఉన్నటువంటి, అంటే ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది దుష్టులు, వాళ్ళు ఏదో మంచి పేరు చెప్పవలసిన అవసరం లేదు నాకు, బిషప్లను అనవలసిన అవసరం నాకేం లేదు. ఎవరైతే దుష్టులుగా ఉన్నారో, దొంగలుగా ఉన్నారో, గజ దొంగలుగా ఉన్నారో వాళ్ళు నెమ్మదిగా దీంట్లో చేరారు. చేరి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాన్ని పాడు చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఆ విధంగా నేను సేవలోకి, అంటే సర్వీస్లోకి, ఈ యొక్క పాస్టర్ వృత్తిలోకి 89లో వచ్చాను. 1989లో 85లో ట్రైనింగ్కి వెళ్ళాను, బెంగళూరు ట్రైనింగ్కి వెళ్ళాను. ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ 89లో నన్ను పోస్టింగ్ ఇచ్చారు నాకు. నేను చూస్తే చాలా ఆశ్చర్యపోయాను. చాలా స్థలాలు వేకెంట్గా ఉన్నాయి, కొన్ని ఏమో డిలాపిడేటెడ్ కండిషన్లో ఉన్నాయి, కొన్ని ఏమో ఎవరెవరో ఆక్రమించుకుంటున్నారు, కొన్ని అమ్మేసుకుంటున్నారు. ఈ పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను నేను. ఉదాహరణకి రివర్ డేల్ అని ఉంటుంది అక్కడ, ఇప్పుడు ఏదైతే రాజమండ్రిలో రిలయన్స్ ఉందో, మా తల్లిగారు అక్కడ ట్రైనింగ్ అయ్యారు, టీచర్ ట్రైనింగ్ అయ్యారు. ఇప్పుడు నో మోర్, ఇట్ బిలాంగ్స్ టు ఏఈఎల్సి. దాన్ని ఎవరెవరు అమ్మేశారు, ఎవరు కొనేసుకున్నారు, ఎవరు చేస్తున్నారు అంటే చాలా స్టోరీస్ ఉంటాయి. ఈవేళ ఎందుకు నేను ఇంత జీల్తోటి ఎందుకు నేను కాపాడాలి, సంరక్షించాలి అనుకుంటున్నానంటే, ప్రతి ప్లేస్ దగ్గర ఒక స్టోరీ ఉంది, జీవిత గాథలు ఉన్నాయి, కొన్ని జీవితాలు బాగుపడినటువంటి కథలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విస్మరించి ఈ చర్చిలో కొంతమంది ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అమ్మేయడం, లీజుకి ఇవ్వడం, గిఫ్ట్ ఇవ్వడం, లేకపోతే రకరకాలుగా దాన్ని చేయడం జరుగుతుంది. లీజులు కూడా అబ్నార్మల్గా ఇస్తారు లీజెస్. ఉదాహరణకు 99 సంవత్సరాలు లీజ్ అంటారు. మరి ఆ రిజిస్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ రిజిస్ట్రేషన్ నామ్స్కి వ్యతిరేకం అది. రిజిస్ట్రేషన్ నామ్స్కి వ్యతిరేకంగా కూడా రిజిస్ట్రార్ గారు చేసేస్తాడు. దానికి ఏదో లింక్ ఉంటుంది, ఆ లింక్ని పట్టుకుని ఆయన ఏం చేస్తారంటే రిజిస్ట్రార్ గారు చేసేస్తారు. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ల్యాండ్స్, లేదా మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ల్యాండ్స్, రిలీజియస్ అండ్ చారిటీస్ ల్యాండ్స్ కూడా ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారంగా అవి రిజిస్ట్రేషన్ చేసే ముందు దే షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్, అంటే కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలి. అవి ఏమీ లేకుండా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అడ్డుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఇందాక మన కళాధార్ గారు చెప్పినట్టు 1997 అండ్ 98 మధ్య నేనేం చేశానంటే ఒక సంస్థ ఒకటి పెట్టుకున్నాం, లూథరన్ పాస్టర్స్ ఫోరం అని, లూథరన్ లెయిటీ మూవ్మెంట్ అని పెట్టాము. నా మిత్రుడితో కలిసి స్టార్ట్ చేశాము. మేము సంరక్షించాలని చెప్పేసి అప్పటి నుంచి కూడా రకరకాలుగా పలు విధాలుగా పోరాటాలు, న్యాయ పోరాటాలు, ప్రత్యక్షంగా డైరెక్ట్ యాక్షన్ కూడా చేయడం జరుగుతుందండి. సార్ నెల్సన్ బాబు గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఏఎల్సికి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయండి. మీరు 1997లో అబ్జర్వ్ చేసినప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు, అది ఎన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి? ప్రస్తుతం 2024లో వాటి పరిస్థితి ఏంటి? ఎన్ని మిగిలాయి? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్, థ్యాంక్ యూ. నేను 89లో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక వార్త ప్రకటించారు. ఎందుకు చేశారో నాకు తెలీదు. ఒక కాలంలో వాళ్ళు ప్రకటించి ఆంధ్రజ్యోతి వాళ్ళు అప్పటికి 59,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పారు. దట్ వాజ్ ఇన్ 89. సరే, నేను సర్వీసులోకి వచ్చిన తర్వాత ఇట్ కేమ్ టు ట్రూ దట్ ఇవన్నీ జరుగుతున్నాయి. వాస్తవంగా ఈ ఆస్తులను కరిగిపోతున్నాయి, అది నిజం కాదు, ఉన్నాయి అలాగనే కరిగిపోతున్నాయి. సరే, అప్పటికి నాకు తెలిసి వచ్చేసరికి ఇంచుమించు ఒక 10%, 20% తరిగిపోయి ఉండొచ్చు నేను అనుకోవడం. కానీ రీసెంట్గా ఎవరో చెప్పారు, ఏ సర్వే కూడా చేయడం లేదు, కానీ వాళ్ళు చెప్పింది అంటే 85% ఆస్తులు ఏఎల్సీ నుంచి తరలి వెళ్ళిపోయాయి.
ఏఎల్సీకి లో లేవు ఇప్పుడు. అంటే ఎంత కరప్షన్ జరిగిందో విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 40 years, ఒక 40 సంవత్సరాల్లో ఎంత కరప్షన్ జరిగిందో యూ కెన్ ఇమాజిన్ అండి, మనం ఊహించుకోవచ్చు అండి. ముఖ్యంగా ఎలక్షన్ అనేటువంటిది ఒకటి ఉంది, మాకు సిస్టమ్ ఉంది, కన్వెన్షన్ అంటారు. ఆ కన్వెన్షన్లో బాడీలో కొంతమందిని ఎన్నుకుంటాం. ఈ సొసైటీ కనుక సొసైటీకి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, అలాగే సెక్రటరీ, ఇలాగా పదవులన్నీ ఎన్నుకుంటాం. అలాగే సినెట్స్ ఉంటాయి, విభాగం ఉంటుంది ఇక్కడ మళ్ళీని. కేంద్రం తర్వాత కింద దాని క్రింద 6 సినెట్లు ఉన్నాయి. 6 సినెట్లో కూడా అధ్యక్షుడు, దాంట్లో ట్రెజరర్ ఉంటాడు కానీ పెద్దగా ఉండడు, ఇంకా మిగతా మిషనరీ, అలాగే సినెట్ 3rd లెవెల్లో ప్యారిషెస్ ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కేంద్రంలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కౌన్సిల్ ఉంటుంది, అక్కడ దాన్ని ఏమంటామంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటాం. దానికి మా రాజ్యాంగం ప్రకారంగా, చర్చ రాజ్యాంగంలో కొంచెం విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చారు, చాలా ఎక్స్పాండెడ్గా ఉంటుంది అది. దాన్ని ఆసరా చేసుకుని, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేశారంటే ప్రతిదీ అక్కడ నిర్ణయం తీసేసుకోవడం. నిర్ణయం మిగతా కింద ఉండేటువంటి వ్యక్తికి, విశ్వాసకి తెలియదు ఆ సంగతి, పాపం ఏం జరుగుతుందో. కానీ సొసైటీ యొక్క నిర్వచనం, నియమాలు ఏంటంటే ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ది పీపుల్ ఆఫ్ ది చర్చ్ అంటాడు. అంటే మేము నా అంచనా ప్రకారం 38 లక్షలు ఉన్నా అనుకుంటాను నేను, దానికి కూడా లెక్కలు లేవు సరిగా ఉన్నాయి అనుకుంటే, ఆ 38 లక్షలకి చెందినటువంటి ఆస్తులు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కౌన్సిల్లో ఉంటారో వాళ్ళు, ఈ కౌన్సిల్లో ఉన్న వాళ్ళు కూడా సరైన వాళ్ళు కాదు. చాలామందికి పాపం వాళ్ళు ఎందుకు కూర్చుంటున్నారో కూడా తెలియదు లోపల. ఇది ఎలా ఉంటుందంటే సామెత చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. ఏది పాండవులు ఎంతమంది రా అంటే ఆ మంచం కూడా 4 అని చెప్పేసి 3 ఏళ్ళు చూపించి చివరికి ఒకటే ఏదో చెప్పినట్టుగా ఉంటుంది. అంటే ఏమైందంటే ఇది 23 మంది, 24 మంది లేదా 30 మంది ఉన్నటువంటి కౌన్సిల్ ఈవేళ ఒక 4 రన్ చేస్తారు షో అంతా. ఎప్పుడైతే పవర్ కాన్సన్ట్రేషన్ జరిగిందో వాళ్ళు ఎలాంటి అన్యాయమైనా, ఎలాంటి చెడ్డ పని అయినా సరే చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నా సమాధానం ఏంటంటే ఒక 85% వరకు పోయాయి, ఒక 15% ఉందేమో అని చెప్పేసి అనుకుంటా ఉంటాను నేను. విన్నారు కదా నెల్సన్ బాబు గారి మాటల్లో. 1987 లేదా 88 ఆ టైంలో ఆంధ్రజ్యోతి పత్రికలో 59,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని రాశారంటే వాళ్ళు కూడా అప్రాక్సిమేట్ గా రాస్తారు. 59,000 కోట్ల రూపాయలు 89 అంటే ఇప్పుడు దాని విలువ సుమారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచించాలి మనం. వీటిలో సుమారు 85% ఆస్తులు అన్యాక్రాంతమైపోయాయి. ముఖ్యంగా ఏఎల్సి ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో వాళ్ళ తాత ముత్తాతల నుంచి సంపాదించినట్టు, వాళ్ళ కష్టార్జితం సంపాదించినట్టు ఈ ఆస్తుల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లీజులకు ఇచ్చేయడం, ఇష్టం వచ్చినట్టు అమ్మేయడం, ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళ సొంత బ్యాంకు ఖాతాల్లో వేసుకోవడం, అసలు ఏమాత్రం సిగ్గు శరం అనేది లేకుండా ఇలాగా దోచుకోవడం అనేది ఏఎల్సి పదవులను అడ్డు పెట్టుకుని దోచుకోవడం అనేది చేస్తున్నారు. ఈ పాపంలో ఆ ఏఎల్సి ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇంకా ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో 3-4 అన్నారు నరసింహబాబు, వాళ్ళతో పాటు కింద అన్ని మూసుకుని కూర్చొని ఆ మీటింగ్లకు వెళ్తే అందులో పాలక వర్గంలో ఉన్న వాళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది. మరి వీళ్ళందరినీ ఆ దేవుడు, వారి నమ్మిన దేవుడు, లేకపోతే ఈ క్రైస్తవ మతంలో ఉన్న మనం నమ్ముతున్న దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడన్నది మరి కాలమే చెప్పాలి. అయితే ఇక్కడ నేను అడిగే సూటి ప్రశ్న ఏంటంటే, గుంటూరులో చాలా వరకు ఆస్తులు అన్యాక్రాంతం చేశారు. అలాగే రాజమండ్రిలో కూడా చాలా వరకు, అంటే రాజమండ్రి ఉంది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంత అన్యాక్రాంతం అయిపోతుంటే ఈ ఆస్తులను రక్షించడానికి ఏ విధమైన అవకాశం లేదా మనకి? రీసెంట్గా ఒక వార్త నాకు తెలిసిందండి. ఈ షాడే స్కూలు సబ్లీజ్ తీసుకున్నటువంటి వాళ్ళు కిమ్స్ సంస్థ, చాలా పెద్ద సంస్థ, రెప్యూటెడ్, చాలా మంచి పేరున్న ప్రతిష్టలు ఉన్నటువంటి సంస్థ. వాళ్ళు షాడే స్కూల్ సబ్లీజ్ తీసుకున్నట్టుగా చెప్తారు. మేము కేసులు వేసాం. కేసులు వేసి జరుగుతూ ఉంటుండగా
వారికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అక్కడ. మేము ఆ లీజు తీసుకున్న పులవర్తి విజయలక్ష్మి గారు పైన కేసులు వేశాం, ఆందోళన చేశాం, 700 రోజులు రిలే నిరాహార దీక్ష చేశాం, గవర్నమెంట్ దృష్టిలోకి పలు రకాలుగా తీసుకెళ్ళాం. అయితే విచిత్రం ఏంటంటే రీసెంట్గా డిసెంబర్ 28వ తారీఖున వారు రాజమండ్రిలో క్రిస్మస్ చేశారు, బోలినేని హాస్పిటల్స్ అని చెప్పేసి. ఆ క్రిస్మస్కి ఎంత భయంకరం అంటే ట్రెజరర్ సెక్రటరీ అనేటువంటి వాళ్ళిద్దరు, ఒకడేమో చిన్నం కిషోర్ అనేవాడు సెక్రటరీగా ఉంటాడు, వీడు దగులుబాజీ వెధవ. అలాగే ట్రెజరర్గా వీడొక వెధవ, అన్నాళ్ళ మోస్ అనేవాడు స్వయాన ఏఎల్సి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరదేశ్ బాబు అనేవాడికి వీడు సోదరుడు. ఇద్దరు బ్లడ్ బ్రదర్స్. ఈ వెధవలిద్దరూ ఆ క్రిస్మస్కి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? షాడో స్కూలు ఆ లీజు సక్రమమే, మేమే చేసాము, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం పేపర్లో వచ్చింది. నేను చూడలేదు కానీ పేపర్లో వచ్చింది. సాక్షి కట్టింగ్స్ అయి చూశాను నేను. ఎంత దౌర్భాగ్యం, ఎంత ధైర్యం వీళ్ళకి! తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి దుష్టులు వీళ్ళు. ఇద్దరు క్యారెక్టర్స్ చూస్తే చాలా వరస్ట్ క్యారెక్టర్స్ ఇద్దరు ఉన్నాయి. వ్యక్తిగతంగా వ్యభిచారులు ఇద్దరు ఉన్నాయి. చాలా స్టోరీస్ ఉన్నాయి వాళ్ళ మీద, చాలా స్టోరీస్ ఉన్నాయి వాళ్ళు. ఒక పవిత్రమైనటువంటి ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో ఒక సెక్రటరీగా, ఒక ట్రెజరర్గా ఉంటున్నామంటే ఎంత పవిత్రంగా ఉండాలి నువ్వు. కానీ వీళ్ళిద్దరూ చేసింది ఏంటంటే వ్యభిచారులు ఇద్దరు దొంగలు. కాబట్టి ఇందాక సోదరులు చెప్తున్నాడు, సిగ్గు గట్ట ఉండదు వాళ్ళకి, సిగ్గు శరం ఉండదు వాళ్ళకి. ఎందుకు ఉంటుంది వాళ్ళకి? వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ అంతా బాగానే ఉందని చెప్పి, బాగానే ఉంటే 7-8 కేసులు ఎందుకు వేస్తాం, మేము ఎందుకు దెబ్బలు తింటాము, ఎందుకు అరెస్టులు అవుతాము, మా మీద కేసులు ఎందుకు ఉంటాయి, మాకేం సరదాగా పెడతాము మేమందరం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా భయంకరమైన సంగతి ఏంటంటే మాతో భుజం కలిపి ఆందోళన చేసినటువంటి వాళ్ళు కూడా, వాళ్ళ పేర్లు చెప్పాను నేను, వాళ్ళు కూడా ఆ క్రిస్మస్లో పార్టిసిపేట్ చేశారు, పాలు పంచుకున్నారు. అక్కడ ఖండించాలి వాళ్ళు. యాక్చువల్గా తప్పనని, క్రిస్మస్కి వెళ్ళడం తప్పని అన్నాం. కిమ్స్ వాళ్ళు క్రైస్తవుల్ని చాలా ప్రేమ వచ్చేసి పాపం చాలా జాలిగా యేసుప్రభు యొక్క ఆత్మ వాళ్ళలోకి వచ్చేసి క్రిస్మస్ జరిపించుకున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటో ఆ ఉద్దేశంలో మీ బతుకులు సరి చేసుకోండి. మీ సంగతులు అందరికీ తెలుసు. మీరు పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తారో కూడా తెలుసు. కానీ క్రిస్మస్ జరిపేసుకుంటే మీకేం పుణ్యం వచ్చేది మీకేమని. ఈరోజు ఆ క్రిస్మస్ జరుపుకుని ఏఎల్సి వాళ్ళని పిలిపించి, దాంట్లో పాస్టర్ గారు ఎవరు లేదు, ఏముంది వాళ్ళ పిలిపించి క్రిస్మస్ జరుపుకుని దాంట్లో ఈ స్టేట్మెంట్ ఇప్పించడం కోసమే మోసపూరితంగా, కుట్రపూరితంగా ఈ యొక్క చర్చ్ ఆఫీసర్స్గా ఉండేటువంటి వాళ్ళు. నిజానికి చెప్తే చర్చ్ ఆఫీసర్గా వాళ్ళు లేరు. ఒక మోసపూరితమైన తీర్పు ఒకటి వచ్చింది. ఛాలెంజ్ అయ్యాలి ఆ తీర్పుని. చాలా రిట్ అపీల్స్ కూడా వెళ్ళాయి. ఒక దగులుబాజీ తీర్పు ఒకటి వచ్చింది మాకు. ఆ తీర్పులో 30 పేజీల్లో వీళ్ళు వెధవలనే చెప్పాడు ఆ జడ్జి గారు, 30 పేజీల్లో. కానీ 32, 33 పేజీల్లో మాత్రం పరదేశ్ బాబు అనే వాడికి అధికారం ఇచ్చినట్టుగా మేనేజ్మెంట్ అనే పేరుతోటి కవరింగ్ దానికి చేశాడు. చాలా సిగ్గుండాలి జడ్జిలు కూడా ఈ విషయంలో, సిగ్గుండాల. నువ్వు 30 పేజీలు ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి మళ్ళీ ఇదేమో నువ్వే ఏదో పేరెంట్ ప్యాట్రీ అనేగా నువ్వు నిర్వచించేసుకుని నీకు నువ్వే డిఫైన్ చేసేసుకున్నావు. వెరీ గుడ్, చాలా మంచిది అంటాను నేను. కానీ నువ్వు చేసింది ఏంటి? తండ్రిగా, సంరక్షకుడిగా నువ్వు సంఘాన్ని సంరక్షించడం వదిలేసి, నీకు ఎంతసేపు అక్కడ ఎవడో పనికిమారాడు, ఎవడో మోడరేటర్, బిషప్ అనుకుంటే నీకు అదే కనపడుతున్నాడా? 38 లక్షల మంది నీకు కనపడట్లేదు వెనకాల. నీకు ఏం చేశాడు ఆ తీర్పులో? ఈ ఎవడైతే బాగా ఎక్కువ ఆస్తులు అమ్మేసుకున్నాడో, గత 14 సంవత్సరాల నుంచి పదవిలో ఉన్నాడో, చర్చిని భ్రష్టు పట్టించాడో, వాడిని మేనేజ్మెంట్గా ఆ తీర్పులో గుర్తించడం జరిగింది. చాలా వాడికి అంతేగా. ఆ చిన్న లైన్, ఒక లైన్ పట్టుకున్నాడు,
నేనే మొత్తం అని చెప్పేసి ఆ యొక్క మోడరేటర్ బిషప్ అనేటువంటి వాడు, నిజానికి ఆ పదాలు కూడా మాకు లేవండి. మా రాజ్యాంగంలో దర్ ఆర్ నో సచ్ వర్డ్స్ యాజ్ మోడరేటర్ బిషప్ లేవు. ప్రెసిడెంట్ ఉంటాడు అంతే. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ నామన్క్లేచర్ మార్చుకునే పదవి కింద పేరు మార్చుకుని ఒక పెద్ద ఊరికే గొప్పలు తెచ్చుకోవడానికి ఇలాంటి వేషాలు వేస్తున్నారు. సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే షాడే స్కూల్కి సంబంధించి ఈ ప్రాపర్టీస్ ఏమైతున్నా పులవర్తి విజయలక్ష్మికి లీజ్కి ఇచ్చారు, ఆవిడ సబ్ లీజ్కి ఇచ్చింది. ఈ సబ్ లీజ్ అనేది చట్టబద్ధత ఉంది అంటారు వాళ్ళు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ చట్టబద్ధత ఉంది కాబట్టి ఈ సబ్ లీజుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతుగా అవసరం అయితే కోర్టులో మేము మా వాదనలు వినిపిస్తాం. అంటే సబ్ లీజుదారులు అంటే ఎవరు, కిమ్స్, బుల్నేన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. ఈ సొసైటీలో ఆస్తులు ఈజీగా తక్కువగా వస్తున్నాయి, లేకపోతే లీజ్ పేరుతో తక్కువగా వస్తున్నాయంటే తీసుకోవడానికి చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారండి. కార్పొరేట్ సంస్థలు ఉంటాయి, లేదా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటారు. సబ్ లీజ్కి ఇక్కడ ఇవ్వడం అనేది రైటా తప్ప? ఫస్ట్ పాయింట్ మాది. సబ్ లీజ్కి రైట్ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, రైటా తప్ప అనేది మీరు చెప్పాలి. రెండు, సబ్ లీజ్దారులకు మద్దతుగా వీళ్ళు కోర్టులో నిలబడతారంట, దానికి ఏం చెప్తారు? రైట్ సార్, మీరు అడిగింది మంచి ప్రశ్న. సబ్ లీజు సంగతి ఏమిటనేటువంటి, అసలు లీజే కరెక్ట్ కాదు అంటున్నాం మేము. 2011లో ఆవిడ లీజు తీసుకున్నప్పుడు లీజ్ రిజిస్ట్రేషన్ సునీల్ బన్ అనేటువంటి ప్రెసిడెంట్ గారు చేశాడు. చేసిన వెంటనే ఆ క్షణమే రిజిస్ట్రార్ గారు దాన్ని రిజెక్ట్ చేశారు. రిఫ్యూజల్ నంబర్ 3 అని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేశారు 2011. ఎందుకు రిఫ్యూజ్ చేశారు ఆయన? మీరు కరెక్ట్ అనుకుంటే అదొకటి ప్రశ్న. రిఫ్యూజ్ చేసిన తర్వాత హైకోర్టులో ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో వాడే వెళ్ళాడు. ఆ ప్రెసిడెంట్ అనేవాడే కోర్టుకి వెళ్ళి మా ఇష్టం, ఆ ప్రాపర్టీ మేము చేసుకుంటాం అని చెప్పేసి చేశారు. సరే, ఆ కోర్టులో 12 ఒక తీర్పు ఇచ్చింది హైకోర్టు. జనరల్గా ఇచ్చింది. ఇట్స్ మోర్ ఆఫ్ జనరల్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. అది ఏదైనా ఉంటే మీరు కింద కోర్టులో తెలుసుకోండి, అంతేగాని రిజిస్ట్రేషన్ రిఫ్యూజ్ చేయొద్దు అన్నట్టుగా ఉంది దాంట్లో. సరే, అది కూడా మేనేజ్ చేసి ఉంటారు, ఐ డోంట్ నో. కాబట్టి ఈ తీర్పు బేస్ చేసుకుని 2013లో దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. సరే, దాన్ని ఛాలెంజ్ చేశాం మేము. దయార్థన్ రావు గారని ఒక ఆయన చనిపోయారు గుంటూరులో, ఆయన ఛాలెంజ్ చేశారు. అది కేసు జరుగుతుంది. ఇక్కడ రాజమండ్రిలో రిచర్డ్ శామ్ అనేటువంటి ఆయన మళ్ళీ ఛాలెంజ్ చేశారు. తర్వాత వచ్చినటువంటి పరదేశ్ బాబు అనేటువంటి ప్రెసిడెంట్, అతనేం చేశారంటే 10,000 గజాలకని మళ్ళీ ఇంకొక 5,000 ఎంతో కలిపి ఆయన మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశాడు. దాన్ని రెక్టిఫికేషన్ డీడ్ అని చెప్పేసి చేశారు. సరే, ఈ 2 డీడ్స్ అయిన తర్వాత వాటిని ఛాలెంజ్ చేసుకుంటా ఉన్నాం. నేను కూడా ఒక కేసు వేయడం జరిగింది ఇక్కడ. మనం ఇటీవల చనిపోయారు ఒక ఆయన కూడా సూర్యచంద్ర అని చెప్పేసి ఒక ఆయన కూడా కేసు వేశారు. ఆయన చనిపోయాడు, ఆయన యంగ్ మ్యాన్. అంటే రాజమండ్రిలో ఇంచుమించు మేము 4 కేసులు 3 కేసులు వేసాం, క్రిమినల్ కేసు కూడా వేసాం దాని మీద. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎన్ని కేసులు వేసినా అవి ఈ కోర్టుల్లో ప్రాసెస్లో ఉండేటువంటి అలసత్వం వల్ల అది ఎవరు పట్టించుకోలేకపోతున్నారు, లేట్ అవుతున్నాయి, ఆలస్యం అవుతుంది. అలా కాకుండా హైకోర్టులో కూడా నేను ఒకటి వేసాను, మా కుటుంబం నుంచి ఒక కేసు 2 వేసాము, ఇంకొకరు కూడా వేశారు. అంటే హైకోర్టులో కేసులు వేసాం, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కేసులు రన్ అవుతున్నాయి. ఇలాగా ఇన్ని కేసులు జరుగుతున్న సందర్భంలో ఒక విషయం మీకు చెప్పాలి. దీంట్లో మా అబ్జెక్షన్స్ ఏంటంటే ఇట్ గోస్ ఎగెన్స్ట్ ద రూల్స్. ఉదాహరణకి నేను వేసినటువంటి కేసులో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉన్న చోట ఇంకేమీ కట్టకూడదు, ఇది కమర్షియల్ అసలు కట్టకూడదు. వీళ్ళు హాస్పిటల్ అనేటువంటి ప్రపోజల్ పెట్టారు. ముందేదో షాపింగ్ అన్నారు, పులవర్తి గారు ముందు షాపింగ్ అన్నది మళ్ళీ మార్చుకుంది. ఆవిడ ఏ పర్మిషన్ కావాలంటే ఆ పర్మిషన్ గవర్నమెంట్లో సాధించేసుకుంటుంది. ఎందుకంటే తనకున్నటువంటి కులం, మతం, పలుకుబడిని బట్టేసి ఆవిడ ఉపయోగించుకుని పర్మిషన్ తెచ్చేసుకుంటూ ఉంటుంది. లక్కీగా ఏంటంటే లోకల్గా పర్మిషన్స్ లేవు దానికి.
ఈ భూగర్భ శాఖ కానీ మున్సిపాలిటీ కానీ పర్మిషన్స్ ఇవ్వలే. అందుకని చెప్పి రుడా నుంచి ఇండైరెక్ట్గా పర్మిషన్ తెచ్చుకుంది ఆవిడ, అలాగే కిమ్స్ వాళ్ళు వాట్ ఎవర్ హూ ఎవర్. ఇప్పుడు ఈ ప్రశ్న మీరు వేసిన ప్రశ్న ఏంటంటే సబ్లీజ్కి ఇవ్వచ్చా? సబ్లీజ్కి ఇవ్వడానికి లేదు. ఇటు మన జనరల్గా చట్టంలో కూడా సబ్లీజ్కి పర్మిషన్ లేదు, ఏఎల్సీలో కూడా సబ్లీజ్ అనేటువంటిది లేదు. అసలు లీజ్ ఉంది కానీ సబ్లీజ్ లేదు. ఏఎల్సీ రాజ్యాంగంలో లేనటువంటి సబ్లీజు ప్రెసిడెంట్ ఇవ్వచ్చా? ప్రెసిడెంట్ గారు ఇచ్చేసాడు అనుకుందాం. అక్కడ అదే వాళ్ళ తమ్ముడు ప్రజలు అదే చెప్పాడు, మా అన్నయ్య ఇచ్చేసాడు, మా అన్నయ్య ఏం చెప్తే అదే కరెక్ట్ అని చెప్పేసి ప్రెసిడెంట్ మాకు సబ్లీజ్కి ఇచ్చే అధికారం మాకుంది, మేము ఇచ్చేసాం. వాళ్ళ బాబు గారిది, వాళ్ళ నాన్నగారిది ఆస్తి అన్నమాట. షార్ట్ స్కూల్ మొత్తం ఆస్తులు వాళ్ళయ్యే, కుటుంబానికే. సిగ్గు లేదా అర్థం కాదు కనీసం. ఎంత నీచత్వం ఇది! సబ్లీజ్కి వాళ్ళ అన్నయ్య ఇస్తే చెల్లిపోద్దా? నెంబర్ 1 కౌన్సిల్లో తీర్మానం కావాలి, లేదు కదా. ఏ తీర్మానం ప్రకారం ఇచ్చారు కౌన్సిల్లో? కౌన్సిల్లో తీర్మానం లేదు. పోనీ పులవర్తి గారికి ఇచ్చేసే అధికారం ఉందనుకుందాం, మరి నువ్వెవరు ఇక్కడ చెప్పడానికి? నీకేం పని ఇక్కడ? నీకేం పని చెప్పడానికి? అంత అవసరం వచ్చింది ఇక్కడ? నీతో చెప్పిస్తున్నారంటే నీ అవసరం ఉందనే. ఐ మీన్ నువ్వంటే మేము అందరం మళ్ళీ అక్కడ మేము నీతో పాటు మేము కూడా ఉంటాం. ఏఎల్సీకి అవసరత ఉందనే కదా అర్థం అక్కడ. కాబట్టి సబ్లీజ్ అనేటువంటిది హాస్యాస్పదం, దౌర్జన్యం, దుర్మార్గం. ఇది పులవర్తి విజయలక్ష్మి గారు ఏదో పొడిచేస్తానని తీసుకున్నటువంటి ఆస్తి సబ్లీజ్కి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు తీసుకున్నాను అసలు? ఏ పర్పస్తో తీసుకున్నావు? అంటే ఇది ఏంటంటే ఒక వ్యాపారం. ఆవిడకి ఇది వ్యాపారం, వాళ్ళకి వ్యాపారం. ఒక సేవా సంస్థలో ఉన్నటువంటి ఆస్తి తీసుకుని వ్యాపారం చేయడానికి మాకు సిగ్గు లేదు, మా అధికారులకి. మీకు కూడా సిగ్గు ఉండాలి, మానవత్వం ఉండాలి. అంచేత సబ్లీజ్ అధికారం లేదు. ఒకటి రాజ్యాంగబద్ధం కాదు, రెండోది అతనికి పరదేశ బాబుకి అధికారం లేదు. ఇంకొకటి కూడా అసలు ఒక ఇందాక నేను చెప్పిన తీర్పు ఒకటి చెప్తున్నాను, దాంట్లో కూడా ఆ పేరెంట్ ఫ్యాక్టరీ అన్న తీర్పులో దాంట్లో పాలసీ మేకింగ్ డెసిషన్స్ ఏమి తీసుకోకూడదని కూడా ఉంది. అది పాటించరు. పాలసీ డెసిషన్ మేకింగ్ ఏమి ఉండకూడదు అన్నప్పుడు అది పాటించరు. వాళ్ళకి ఏదైతే అనుకోనో దాన్ని పాటించేసి ఆ చట్ట ప్రకారం చేస్తామో లేకపోతే ఆ తీర్పు ప్రకారం చేస్తామని చెప్పేసి చెప్తారు అన్నమాట. ఈ విధంగా ఈ తీర్పును దాన్ని ఏమంటారు వక్రీకరించారో లేకపోతే ఉపయోగించుకోవాలో మాకు తెలియదు. అందుకని అసలు ఆ తీర్పే తప్పంటున్నాను నేను. అంటే వక్రీకరించుకోవడానికి అనుగుణంగా ఇచ్చారు ఆ తీర్పు. అది వాళ్ళు ఏదో సామెత చెప్పినట్టు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బాగా తినమరిగి, వీళ్ళిద్దరూ ఎవరైతే రాజమండ్రి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారో బాగా తినమరిగి, ఇది తినమరిగిన కోడి ఇల్లు కూర్చుంది అంటారు చూడండి, అలాగ బాగా చర్చి ఆస్తులు బాగా తినమరిగి ఈవేళ రాజమండ్రి వచ్చి పిచ్చి కోతలకు వస్తున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు సరే, ఇప్పుడు 700 రోజులకు పైగా ఒక మహోన్నత లక్ష్యంతో ఒక ఉద్యమం చేశారు, షాడే స్కూల్ని రక్షించాలని. చాలా మంది, అందులో కొంతమంది కూడా చనిపోయారు కూడా ఉద్యమం చేసిన వాళ్ళు. కాకపోతే ఇక్కడ ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో చాలా మంది అంటే ఆ రోజే అమ్ముడు పోయారని చెప్పి కొంతవరకు మాకు సమాచారం ఉంది. ఫస్ట్ నుంచి ఎన్కౌంటర్ మీడియా ఫైట్ చేసింది కాబట్టి. కాకపోతే ఓపెన్గా మేము ఏది చెప్పలేని పరిస్థితి, ఏంటంటే ఎవిడెన్స్లు లేకుండా మేము ఎవరి మీద ఎలిగేషన్ పెట్టలేం కాబట్టి. బ్లాక్ షీప్స్ అనమాట. బ్లాక్ షీప్స్ ఏదైతే ఉందో అంటే గొర్రెలు, మందలో నల్ల గొర్రెలు, వీళ్ళు ఆ రోజే ఉద్యమాన్ని అమ్మేశారు. మీలాంటి వాళ్ళందరినీ రోడ్డున అంటే మీకు తెలియకుండానే వెనుపోటు పొడిచారు. డబ్బులు కాసుపడ్డారు, లేకపోతే ఇంకా వేరే విధమైన ప్రలోభాలు కాసుపడ్డారు, మొత్తానికి చేశారు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కిమ్స్కో లేకపోతే వేరే వాళ్ళకి పులవర్తి విజయలక్ష్మి కిమ్స్ లేకపోతే వేరే వాళ్ళు ఇంకా ఎవరైనా వస్తారు. ఆ మధ్యన ఇక్కడ రాజమండ్రిలోనే ఒక పెద్ద సైట్కి రామచంద్రాపురం నుంచి ఒక నాయకుడు వచ్చాడు. 99 సంవత్సరాల లీజ్ పేరుతో తీసుకుని దౌర్జన్యం చేసి తీసుకున్నాడు. అది వేరే వాళ్ళ స్థలం, ఇక్కడ షాడే స్కూల్ స్థలం. ఇలాగా అన్యాక్రాంతం అయిపోతుంటే వీళ్ళు వచ్చి ఇలా బాహాటంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే అసలు క్రైస్తవుల్లో కానీ క్రైస్తవ సమాజంలో కానీ లేదా పాస్టర్లో కానీ అసలు కనీసం ఇంత చలనం లేదు. కేవలం మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఫైట్ చేయడం వల్ల ఇప్పుడు అక్కడ కట్టేస్తున్నారు. ఇవన్నీ ఆగుతాయి అంటారా? సార్, ఉద్యమం
రాజమండ్రిలో ఈ షాడే స్కూల్ మహోద్యమం ఇది చిరస్థాయిగా నిలిచి ఉండిపోయేట ఉద్యమం. ఈ ఉద్యమానికి ముందు మేము రీడింగ్ రూమ్ ఉద్యమం చేశాం. రీడింగ్ రూమ్ నిమిత్తం అది తుమ్మిడి బ్రదర్స్కి రాసేస్తారు అని తెలిసినప్పుడు మేము చాలా పెద్ద ఉద్యమం చేసాం, రకరకాల ప్రయత్నాలు చేశాం. మేము ఎప్పుడైనా సందర్భం వస్తే కనుక ఇప్పుడైనా సరే ఈ ప్రశ్న సమాధానం అయిన తర్వాత ఆ రీడింగ్ రూమ్ గురించి కూడా నేను మాట్లాడతాను. అయితే షాడే స్కూల్ ఉద్యమం నేను 2006 నుంచి టేకప్ చేశాను. 2004లో రీడింగ్ రూమ్ జరిగితే 2006 నుంచి నేను ఈ యొక్క షాడే స్కూల్ ఉద్యమం టేకప్ చేశాం. కొంతకాలం కామ్ అయింది. మేము ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి అందరికి తెలియజేసామో కామ్ అయింది. 2006లో కామ్ అయింది. 7, 8, 9 మళ్ళీ స్టార్ట్ చేశారు. 9లో మళ్ళీ స్టార్ట్ చేసేటప్పటికి మళ్ళీ మేము ఉధృతంగా వెళ్ళి కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళని గట్టిగా ప్రశ్నించినప్పుడు వాళ్ళు మానుకున్నారు. మళ్ళీ 10లో 2010లో 2011లో నన్ను దాంట్లో ఇరికించే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఎలా ఉంటారంటే కామ్గా ఉన్నారు కనుక మర్చిపోతాం అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సడన్గా నా దగ్గర తీసుకొచ్చారు ఇష్యూని. ప్రెసిడెంట్ మొత్తం కౌన్సిల్ మెంబర్స్ అందరూ వచ్చేసి కూర్చుని డిస్కస్ చేద్దాం, మన డిస్కషన్ రాయి అన్నారు నన్ను. సరే డిస్కషన్ రాయమంటవే కదా అనుకుని రాశాను. నేను రాసి ఆ పేపర్స్ తీసుకెళ్ళిపోయి నెల్సన్ బాబే దీన్ని రాశాడని చెప్పారు. అంతకుముందు 2009లో 2006లో ఇలా రాసేసి పోయాయి. 2011లో వాళ్ళు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో కూర్చుని ఈవెన్ నాట్ ఈవెన్ కౌన్సిల్ మెంబర్ ఆ రోజుల్లో. సరే తర్వాత నేను గట్టి పట్టుదలగా చాలా అవమానాలు ఉంటాయి. షాడో స్కూల్ టీచర్స్ కొడతా వచ్చారు మీదకి ఒక ఆయన ప్రేరేపణలతో. ఇలాంటివన్నీ ఉంటాయి. అన్నీ అంటే ప్రెస్ మీట్ జరగకుండా డిస్టర్బ్ చేయడానికి వచ్చారు షాడో స్కూల్ టీచర్స్ కొంతమంది. ఆ తర్వాత 2011 కేసులు అయిన 17లో చాలా పెద్ద ఉద్యమం చేశాం. 2017లో పెద్ద ఉద్యమం చేశాం. ఈ ఉద్యమంలో బాగా అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. పాలు పంచుకున్నటువంటి వాళ్ళు జనరల్గా క్రైస్తవులు రావడం ప్రారంభమైంది. ఇక్కడే మేము మీటింగ్ పెట్టుకుని హౌ టు ఆర్గనైజ్ అని కొంచెం ప్లాన్గానే ఒక ఫండ్స్ వస్తాయి కనుక ఎవరైతే కాంట్రిబ్యూషన్స్ వస్తాయి కనుక దాన్ని మెయింటైన్ చేయడం ఒక ట్రెజర్ని పెట్టుకున్నాం, కమిటీలు ఏర్పాటు చేసుకుని బాగా ఆర్గనైజ్డ్గా చేసాం. దాంతో రాజమండ్రిలోనూ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చాలామంది వచ్చారు. సంఘస్థులు క్రైస్తవులు వచ్చారు. క్రైస్తవులే కాదు, మాకు కాపు సంఘం మాకు సపోర్ట్ చేసింది. అలాగే ఈ డ్రైవర్స్ అసోసియేషన్ మాకు సపోర్ట్ చేసింది. మాకు ఇలాగ రాజమండ్రిలో ఆయా సంఘాలు, సమాజాలు, ఎస్సీ సంఘాలు, షెడ్యూల్ క్యాస్ట్ సంఘాలు, రకరకాల సంఘాల వారు సపోర్ట్ చేస్తారు. అంతేకాదు ఈవెన్ బీజేపీ ప్రతినిధులు కూడా మాకు వచ్చి మా మీటింగ్లో మేము ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే దాంట్లో మాకు మద్దతు చెప్పారు. ఇక బిగ్ విగ్స్ ఎవరైతే ఉన్నారో రాజమండ్రిలో పెద్ద రాజకీయ నాయకులు అరుణ్ కుమార్ గారు, రావు సుప్రకాశ్ గారు, కందులు దుర్గేష్ గారు, ఇంకా ఎవరైతే పెద్ద పెద్దవారు మన ముప్పవాళ్ళ గారు, మరి ఆయన చాలా పెద్ద లాయర్, ఆయన మోస్ట్ ఎఫిషియెంట్ లాయర్ ఇన్ రాజమండ్రి ఆయన. ఇలాగ ఎవరైతే ముప్పవాళ్ళ సుబ్బారావు గారు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు. అలాంటి సందర్భంలో ప్రజలు బాగానే వచ్చారు. కానీ ఎంతకాలం ఉంటారు? ఇదే పని మీద ఉంటారా ఇంకా? సరే నా సంగతి వేరు. అందరూ అలాగా నాలాగా కమిట్మెంట్ తోటో లేకపోతే ఇదే పని అనుకునో చుట్టూ తిరగరు కదా. ఈ మోసం పదే ఒక్కడే పరదేశ్ బాబు అనేవాడు ఒక్కడే ఈ 15 సంవత్సరాలు పదవిలో ఉండటం వల్ల వాడు మోసం చేసుకుంటూ వచ్చాడు. ఇంకొకలా చెప్తాను దాన్ని నేను. 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు పరదేశ్ బాబుని పదవిలో ఉంచారు విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు ఉంచారంటే ఆ వెనకాల ఉండేటువంటి కులమో మతమో బలమో ఏదో ఉంది. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి వ్యవస్థ, కుళ్ళిపోయిన వ్యవస్థ, చచ్చి దుష్ట అధికారులతోటి కొంతమంది దుష్ట రాజకీయ నాయకులు చేరి ఈ ఎపిసోడ్ని ఇలా తయారు చేసుకుంటూ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజల్లో వచ్చింది, అనేకమైన ఊళ్ళ నుంచి, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చి మా నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేశారు. 700 రోజులంటే ఒక్కడే కూర్చోలేరు కదా, ఒక్కడే కూర్చోలేరు కదా. సండే స్కూల్ పిల్లలు, స్త్రీల సమాజం వాళ్ళు, యూత్ క్యాంపు ఎవరో ఒకరు కూర్చుంటూనే ఉన్నారు. అందరికీ
మేము అక్కడ కావాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేస్తాం. చాలా డబ్బు ఖర్చు అయింది. అయితే ఫైన్ మార్నింగ్ వచ్చి మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పాడు. ఈ వీడే ఎవడైతే ఈవేళ ఇక్కడ పనికిమాల స్టేట్మెంట్ ఇచ్చాడో ఆర్నాల్డ్ మోస్ అనేవాడు, వాడు ఏం చెప్పాడంటే రద్దు చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క శిబిరంలో ఉన్న వాళ్ళతో చెప్పాడు. వాడిని అప్పుడు బూతులు కూడా తిట్టారు మా వాళ్ళు అప్పుడు. సరే అయితే చెయ్యండి అయితే అన్నాం. భీమవరంలో మీటింగ్ పెట్టారు, రద్దు చేశారు. అది రెండోసారి రద్దు చేయటం. 2015లో లీజ్ రద్దు చేశారు, మళ్ళీ 2017లో కూడా లీజ్ రద్దు చేశారు. ఏంటిది? లీజ్ రద్దు చేసేస్తారు, మళ్ళీ రివోక్ చేస్తారు, రద్దు చేస్తారు, మళ్ళీ రివోక్ చేస్తారు. దీనికి ఎందుకు జరిగిందంటే కేవలం ఒకే కుటుంబం పరిపాలన ఉండడం వల్ల. అదే పరదేశ్ బాబు, అదే ఆర్నాల్డ్ మోసెస్, అదే చెవల కుటుంబాలు, కృపారావు, జాన్ మాణిక్యరావు, లూథర్ ఫ్రెడరిక్, అదే వ్యక్తులు, అదే పట్టాదేవరాజు, అదే వర్గీస్ డేనియల్, వీళ్ళు ఇదే వ్యక్తులు. ఈ వ్యక్తుల వల్లనే ఈ వ్యవస్థ ఇలాగా నాశనం అయిపోయింది. ఇప్పుడు ప్రజలు ఏం చేయగలుగుతారు? సుదీర్ఘంగా కొంప గోడు వదిలేసేసి పోరాటంలో కూర్చుంటారా? ఇట్స్ నాట్ పాసిబుల్. అందుచేత ఇది ఎవరు టేకప్ చేస్తారో నాకు తెలియదు. ప్రజల మహోద్యమంగా వచ్చి ఆపుతారో లేదా మరి గవర్నమెంట్ టేకప్ చేస్తారో నాకు తెలియదు. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, పర్మిషన్స్ లేవని చెప్పాం. ఎస్ఐ గారి దగ్గర మీటింగ్ పెట్టారు, సిఐ గారి దగ్గర 3 టౌన్లో, వారికి కూడా చెప్పాము దీంట్లో వాళ్ళకి పర్మిషన్స్ ఏమి లేవని. అంటే ఆయన ఏమో ఉన్నాయంటాడు. ఆయన ఉన్న చూపించానంటే చూపించరట. ఇలాగా ప్రభుత్వం కూడా డబ్బున్న వాళ్ళకి, ధనవంతులకి సపోర్ట్ చేయడం వల్ల ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అవసరమైతే కూల్ చేస్తాం. ఏఈఎల్సీ ఆస్తులకు సంబంధించి వారు చేసే ఈ దుర్మార్గాలు లేకపోతే లీజుల పేరుతో సాగుతున్న ఈ బాగోతాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ కొరకరాని కొయ్యిగా తయారయ్యారనా లేకపోతే వేరే విధమైన ఉద్దేశం ఏమైనా ఉందో మాకు తెలియదు. కానీ మీ మీద కూడా ఒక ఎలిగేషన్ పెట్టారు వాళ్ళు. రాజమండ్రిలో రీడింగ్ రూమ్ అనే దాన్ని, అంటే మేము అసలు ఎవరు ఈ ఏఎల్సీకి ప్రెసిడెంట్ ఎవరు, పరదేశ్ బాబా, ఏలియా, అసలు ఏం జరుగుతున్నాయి, ఈ వివాదాల సంగతి ఏమిటి అని అడిగితే దానికి సంబంధించి మీ మీద కూడా ఒక ఎలిగేషన్ పెట్టారు. ఆరోపణ ఏంటంటే రీడింగ్ రూమ్ని ఏలియా గారు మీరు కలిసి అన్యాక్రాంతం చేశారు, ఇది వాళ్ళకి తెలిసే జరిగింది, వాళ్ళే చేశారని ఒక మెయిన్ ఎలిగేషన్ చేశారండి. దీని మీద మీరేమంటారు? రీడింగ్ రూమ్ ఇష్యూ తీసుకొచ్చారు కనుక నేను అది మాట్లాడతాను. ఒకటి ఏంటంటే, నేను రాజమండ్రిలో 2004లో వచ్చినప్పుడు అది బర్నింగ్ ఇష్యూ. నాకు పేపర్స్ నాకే దొరికాయి ఫస్ట్. ఐ మీన్ ఎవరైతే కేసులు వేశారో కేసు పేపర్స్ నేను తీసుకున్నాను, దాని మీద స్టడీ మొదలు పెట్టాను. అందుకనే సినడ్ ప్రెసిడెంట్ గారు కమలరావు గారు అని ఉండేవారు, రెవరెండ్ కమలరావు గారు, వారితో కలిపి మొత్తం చర్చస్ అన్ని ఉద్యమం చేసి ఆయన 10 లక్షలు అడుగుతున్నాడు ఆయన, ఎవరైతే బాకీ ఉన్నారో. కాబట్టి దీన్ని అటాచ్మెంట్ పెట్టారు రీడింగ్ రూమ్. కాబట్టి నేనేమన్నానంటే కొంత సొమ్ము ఇచ్చేద్దాం ఆయనకి మనం అని చెప్పేసి 6 lakhs రైజ్ చేశాం ఆ రోజుల్లో. ప్రతి చర్చ నుంచి నేనే అడిగాను, వాళ్ళు నా మొఖం చూసి ఇచ్చారు, కావాలంటే అడగండి ఎప్పుడైనా సరే. వాళ్ళు 6 lakhs రైజ్ చేసి ఒక ఆయన దగ్గర పెట్టాం, పెద్ద మనిషి దగ్గర. కానీ బూసి శ్రీనివాస్ గారు అలా చేయొద్దు, మీరు ఇవ్వద్దు, మేము దాన్ని ట్యాకిల్ చేసుకుంటాం అని చెప్పి అప్పుడు అమెరికాలో ఉన్నాడు ఆయన. ఇండియాకి వచ్చి దాన్ని నేను చేస్తానన్నాడు. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే అది అటాచ్మెంట్ డిక్లేర్ అయిపోయింది, ఈపీ అయ్యింది. ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేశారు, వాళ్ళు ఈపీ అయిపోయింది. 30 లక్షలు కట్టవలసి వచ్చింది. మా చర్చ్ కట్టింది, అది 30 lakhs కట్టింది. అప్పుడు రకరకాలు చేశారు, అవన్నీ పెద్ద స్టోరీ అవుతుంది. అయితే చర్చి ఈ రీడింగ్ రూమ్ ఇట్ కేమ్ బ్యాక్ మనకు వచ్చింది. కానీ అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది, దాంట్లో వాళ్ళు కదలడం లేదు, కదలకుండా ఉండిపోయారు దాంట్లో. సో ఎవరు కదిలించలేరు వాళ్ళని. ఎవరు ఎందుకు కదిలించలేరంటే వాళ్ళు పరదేశ్ బాబు గారికి డిస్టెంట్ రిలేషన్. ఆ డిస్టెంట్ రిలేషన్ వల్ల వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేశాడు. యాక్చువల్గా అతనే రెంట్ అవుట్ చేసుకుంటే నెలకి 50,000 80,000 అంత సంపాదించుకుంటాడు ఆయన. దాంట్లో వాటాలు ఉంటాయి. దాంట్లో తప్పనిసరిగా లూథర్ ఫ్రెడరిక్ అనే అతనికి వాటా ఉంది. ఈ లీజ్ అవుట్ కాకుండా ఊరికే రెంట్ అవుట్ చేసి
వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు దాంట్లో, లోకల్గా ఉండేటువంటి చర్చి పాలిటీషియన్స్ లైక్ నేను చెప్పిన వాళ్ళు. ఈ నేపథ్యంలో ఏలియా గారు రిజిస్ట్రేషన్ చేయడం వాస్తవం. దాంట్లో నన్ను ఎందుకు కలుపుతున్నారు? నాకు సంబంధం ఏంటి అసలు? నాకు ఏదైనా పదవి ఉందా? నేను కౌన్సిల్లో ఉన్నానా? ట్రెజరర్నా? నాకేం సంబంధం? అది నాకు ఎలాంటి సంబంధం లేదు దాంట్లో. అయితే ఏలియా గారి వర్గంలో ఉన్నాను నేను. ఎందుకున్నానంటే నన్ను అక్రమంగా అన్యాయంగా ఆ శానిటోరియం ప్యారిస్లో నేను ఉంటుండగానే నన్ను ట్రాన్స్ఫర్ చేయకుండా నాకు నేనే రిటైర్ అయిపోయినా, నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టు అబద్ధాలు పుట్టించాడు పరదేశ్ బాబు. నేను కొద్దిసేపు ఏమో నేనే లెటర్ ఇచ్చినట్టు చెప్తారు, కొద్దిసేపు ఏమో నేనే రిటైర్మెంట్ తీసుకున్నా అని చెప్తారు. వాళ్ళ ఇష్టం. ఎవరు వెళ్తే ఆ మాట చెప్పుకుని నన్ను నా మీద దాడి చేయించారు అక్కడ. చాలా ప్లాన్ అటాక్, అది చాలా పెద్ద బిగ్ ఎపిసోడ్, అందరికీ తెలిసింది అది. ఇలాంటి నేపథ్యంలో ఏలియా గారు ప్రెసిడెంట్గా సీట్లో కూర్చున్నారు. అది 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 జెన్యూనా కాదా అనేది వాళ్ళు తేల్చుకోవాలి. నా దృష్టిలో జెన్యూనే. ఏలియా గారే ప్రెసిడెంట్. ఏజ్ ఫ్యాక్టర్ పక్కన పెడితే అది ఏదో ఏజ్ వివాదాస్పదంగా ఉంది. నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన కరెక్ట్, ఆయనే ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన ఆ ప్రెసిడెంట్ హోదాలోనే దాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. తప్పని ఖండిస్తున్నాను. ఇప్పుడు సభాముఖంగా కూడా ఖండిస్తాను నేను. నాకు దాంట్లో ఏ ప్రమేయం లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే ఇప్పుడు నన్ను అనడం కాదు, పరదేశ్ బాబును ఏలియా గారు కలిసి చేసినటువంటి దుర్మార్గాలు చాలా ఉన్నాయి. లేవా? మీ ఇద్దరు కలిసలేరా? మీ ఇద్దరి మధ్య పరదేశ్ బాబు కొడుకు ఆయన దగ్గర నుంచేమో మరొకడు, ఏలియా గారి దగ్గర నుంచేమో వాడు ఇమిసరీ ఒకడు ఉంటాడు, ఈయన దగ్గర నుంచేమో వాడు కొడుకుంటాడు. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునే కొన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి అక్కడ. ఏలియా గారికి యాక్చువల్ తీర్పు ఉంది ఒకటి, తానే ప్రెసిడెంట్ అని చెప్పేసి. దాన్ని ఇంప్లిమెంట్ అవ్వకుండా చూసుకునేది ఎవరు? ఇద్దరు కలిసే చేస్తున్నారు. సో ఏలియా గారు పరదేశ్ బాబు గారు ఇద్దరు కలిసి ఆడేటువంటి పెద్ద నాటకం ఇది. దాంట్లో మాలాంటి వాళ్ళని అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు, అంతేగాని దాంట్లో వాస్తవం ఏమాత్రం లేదని సభాపూర్వకంగా మీకు మనవి చేస్తున్నా. ఓకే, విన్నారు కదా ఏఈఎల్సీకి సంబంధించి అసలు ఏంటి చరిత్ర, దానికి సంబంధించి ఆస్తులు ఎంత ఉన్నాయి. సుమారు 98, 87 అరౌండ్ ఆ టైంలోనే 59,000 కోట్ల రూపాయల ఆస్తులు, అంటే ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అవి ఉంటాయి. వాటినన్నింటినీ లీజుల పేరుతో ఈ ఏఎల్సీలో ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్లుగా ఉన్నవారు, ముఖ్యంగా పరదేశి బాబు. ఈ పరదేశి బాబు అని ఆయన నిజానికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి ఎలక్షన్లు? మీకు ఎవ్రీ 4 years. 4 years, 4 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఎన్నికల్లో పరదేశి బాబు అనే వ్యక్తి 15 సంవత్సరాల నుంచి ఏ విధంగా ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఒక్కసారి ప్రెసిడెంట్ పదవి దిగిపోతే వీళ్ళు చేసే అన్యాయాలు, దుర్మార్గాలు, లేకపోతే ఈ లీజుల పేరుతో సాగించిన ఈ దారుణాలు ఏమైతే ఉన్నాయో, ఈ ఎన్ని వందల కోట్ల రూపాయలు వీళ్ళు తినేశారు. అంటే వీళ్ళు కూడా ఎంత దుర్మార్గం అంటే వీళ్ళని ఏం చేయాలంటే నిజంగా చాలా వీళ్ళని, ఎందుకంటే వీళ్ళు వందల వేల అంటే లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని కేవలం వాళ్ళకి 3 కోట్లు 5 కోట్లు ఇస్తే చాలు, వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసేస్తున్నారు. రాజమండ్రిలో షాడే స్కూల్ సైటే కావచ్చు, ఇంకా చాలా సైట్లు ఉన్నాయి. ఇవి మామూలుగా బహిరంగ మార్కెట్లో, ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో పెడితే 100 కోట్లు 200 కోట్లు ఇలా ఉంటాయి. వీళ్ళు లీజులకి ఇస్తుంది ఎంతండి? చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఏమన్నా వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు అయితే వీళ్ళు కష్టపడి చెమటోటి సంపాదించిన ఆస్తులు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. ఏమాత్రం సిగ్గు జర లేకుండా. అసలు వీళ్ళు అసలు నిజంగా బైబిల్ పట్టుకుని నిజంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళని దేంతో కొట్టాలి అసలు? నీతి లేదు, నిజాయితీ లేదు, అసలు వీళ్ళకి ఏమీ లేదు. అసలు బైబిల్ పట్టుకుని దేవుడి పేరు చెప్తారు, యేసుక్రీస్తు పేరు చెప్తారు. నిజంగా ఆయన నిజంగా వస్తే వీళ్ళందరూ మరి ఏమైపోతారు? మరి ఇంత పాపాత్ములు అని చెప్పడానికి వీళ్ళు చేసే ఈ దుర్మార్గాలే కారణం. దాంతో అందరి మీద బురద జల్లడం కూడా చేస్తున్నారు. బురద జల్లుతూ ఉంటారు. ఎవరైనా ఫైట్ చేస్తే బురద జల్లుతారు. వాళ్ళని అన్ని రకాలుగా ఏ విధంగా వాళ్ళని చెయ్యాలన్నది వాళ్ళ ముందే పథకాలు రచిస్తూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళ దేవుని బిడ్డలు కాదు, సాతాను బిడ్డలు అని చెప్పాలి నన్ను అడిగితే. నేను ఒక మాట, సరే నేను ఏదో చేశానని అన్నట్టుగా చెప్తాను కదా. ఒక సవాల్ ఏంటంటే, మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఆస్తులు, మనం సేవలోకి వచ్చినప్పుడు నా ఆస్తి ఎంత ఉంది,
నా ఆస్తి ఎంత ఉంది, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి కానీ ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది. నా భార్య గవర్నమెంట్ టీచరు, నాకు ఆస్తి ఉంది. ఈరోజు నా సొంత ఆస్తి నా భార్య ద్వారా నాకు సంక్రమించింది కానీ లేకపోతే మేము జనరేట్ చేసింది కానీ ఎంత ఉంది లెక్క కడదాం. నీ బతుకులేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకు ఎంత వస్తుంది, ఈరోజు ఎంత వస్తుంది. నీ కొడుకు పరదేశ్ బాబు కొడుకు బంగారం వ్యాపారం చేస్తాడు, దుబాయ్లో బంగారం వ్యాపారం చేస్తాడు, విజయవాడలో చేస్తాడు. విజయవాడలో 2, 3 నువ్వు అపార్ట్మెంట్స్ సంపాదించేసుకున్నావు నువ్వు. నీ తమ్ముడు అంటే ఈడు ఆనంద్ మూస్ అనేవాడు పాలకొల్లోనేమో కోట్లాది విలువ రూపాయలు ఉన్నటువంటి బిల్డింగ్ కడతాడు, పొలం కొంటావు నువ్వు. ఎలా వచ్చాయి నీకు ఇవన్నీ? ఇతరులు అనేయడం సులువు, ఎంత దారుణం. కోవిడ్లో చచ్చిపోతా ఉన్నాడు, పాస్టర్లు చచ్చిపోతే రూపాయి ఇవ్వలేకపోయాడు వీడు పరదేశ్ బాబు అన్నవాడు. ఈ చర్చికి సంవత్సరానికి 20 కోట్ల ఆదాయం వస్తుంది ఎటు చూసినా. ఒక్క పాస్టర్ గారు ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలేదు, చాలామంది చచ్చిపోయారు, చాలామంది రోగాల బారిన పడ్డారు, ఎవరిని దర్శించలేదు, ఒక రూపాయి రైజ్ చేయలేదు. పైగా ఈ లూథరన్ లైట్ మూమెంట్ వాళ్ళు రైజ్ చేసి ఇచ్చిన దాన్ని కూడా వీడు ఎగతాళి చేసి దాన్ని కూడా వృధా చేయడం జరిగింది. ఓకే, అంటే బ్లేమ్ చేయాలన్న ఉద్దేశం కాదు, అస్సలు కాదు. నేను బ్లేమ్ చేయాలని అనుకోను, వాస్తవాలే మీకు చెప్తున్నాను. నేను నీ క్యారెక్టర్ ఏంటి? ఇది కనీసం హెల్ప్ చేయలేవు, ఇతరులకి సహాయం చేయలేవు. బోధనలో జీతాలు ఇస్తున్నావా? ఎవరైతే లో పెయిడ్ వర్కర్స్ ఉన్నారో, గాస్పల్ వర్కర్స్ ఉన్నారో చర్చిలో జీతాలు ఇస్తున్నావు నువ్వు. లో పెయిడ్ లో ఇన్కమ్ గ్రూప్లో ఉన్నటువంటి పాస్టర్ గారికి ఏమన్నా హెల్ప్ చేస్తున్నావా? ఎస్డిఎన్ పర్పస్ అది, నువ్వేమైనా చేస్తున్నావా? చేయవు కదా. కానీ ఇప్పుడు నా మీద బ్లేమ్ చేయడానికి రెడీ అవుతున్నారు. నేనేదో నన్ను ఛాలెంజ్ చేస్తాను, రండి మీ ఆస్తులు ఎంత ఉన్నాయి, నా ఆస్తి ఎంత ఉంది, నా ఆస్తి ఎంత ఉంది. శానిటోరియం కూడా నువ్వు చేసిన కుట్రే. ఆర్నాల్డ్ మోజెస్ అనేవాడు, నీల్ కిషోర్ అనేటువంటి వాడు, ఇంకా ఉన్నటువంటి కొంతమంది దొంగలు వెనకాల ఉన్న 7 ఎకరాలు వివాదాస్పదంగా ఉన్నట్టుగా సృష్టించి దాన్ని అమ్మేసుకోవడానికి మీరు ప్లాన్ చేసినప్పుడు అడ్డుకున్నారని మీకు బాధ. ఎవరు అమ్ముకున్నా ఎక్కడ అమ్ముకున్నా బాధపడతాను నేను, ఊరుకోను దాన్ని. కాబట్టి నా మీద బ్లేమ్ చేయడం మానేయండి, మీకు మంచిది కాదు అది. మీరు సక్సెస్ఫుల్గా ఉన్నామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఒకవేళ మీరు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి రాజకీయ నాయకులు మీకు అండదండలుగా ఉండొచ్చు, కానీ మీరు క్రైస్తవులు కాబట్టి మీకు మాట చెప్తున్నారు. మీరు మీ పదవులు నాకే అనవసరం, నువ్వు ఏ పదవులు ఉన్నా వేస్ట్ నాకు, అన్లెస్ యూ పెర్ఫామ్ ప్రాపర్లీ. మీకు ఏ పదవి ఉన్నా నాకు అనవసరం. కానీ ఒకటే, దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా శిక్షిస్తాడు, అది జ్ఞాపకం పెట్టుకోండి. నేను కిమ్స్ బొల్లేని వారికి కూడా చెప్తున్నాను, మీరు అన్యాయంగా కనుక చేసి ఉంటుంటే మీరు కూడా దాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే అది దేవుని ఆస్తిని మీరు భయపడాలి. దేవునికి భయపడకపోతే అది మీ ఇష్టం, అది మేము ఏం చేయాలి. అన్నీ మీకు తెలుసు, చాలామంది పేషెంట్లు మీరు ట్రీట్ చేస్తారు, మీరు అన్నీ మీ కంట్రోల్లో ఉండవు, తప్పనిసరిగా దేవుని కంట్రోల్లో ఉంటాయి చాలా విషయాలు. కాబట్టి ఇది దైవికమైంది, ఇది జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. విన్నారు కదా, ఇది ఈరోజు మనం నెల్సన్ బాబు గారితో జరిపిన ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ఏఎల్సీకి సంబంధించి ఏమన్నా మీకు ఫీడ్బ్యాక్ ఉన్నా లేకపోతే దానికి సంబంధించి ఏమన్నా పెట్టాలనుకున్నా కామెంట్స్ రూపంలో పెట్టండి. నమస్కారం.